హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. కథ పేరు కీర్తి కాంక్ష. ముకుందుడు అనేవాడు ఒక గ్రామంలో ఒక సామాన్యపు రైతు కొడుకు. అయితే వాడికి అసాధారణమైన ధారణ శక్తి ఉండేది. అందుచేత వాడికి అన్ని విద్యలు పట్టుబడ్డాయి. అయినా వాడు రైతుగానే జీవించవలసి వచ్చింది. వాడు ఉండేది మామూలు గ్రామమే అయినా అది ఒకప్పుడు చరిత్ర ప్రసిద్ధి గల క్షేత్రం. అక్కడ అపూర్వమైన శిథిలాలు, శాసనాలు బయటపడ్డాయి. వాటిని చూడటానికి ఎంతో గొప్ప కీర్తి గల మనుషులు వచ్చేవారు. వారందరితోనూ మాట్లాడుతుంటే, వీళ్ళు నాకన్నా తెలివిగల వాళ్ళు ఏమీ కారు. వీరికి ఎంత గొప్ప పేరు ఎలా వచ్చిందో అనిపించి, తనకు కూడా కీర్తి వస్తే బాగుండును అనిపించేది ముకుందుడికి. ముకుందుడు ఈ మాట చాలా మందితో అన్నాడు. ఒక వృద్ధుడు ముకుందుడి కీర్తికాంక్ష గ్రహించి, ఈ మారుమూల ఊళ్ళో కూర్చుంటే నీ తెలివితేటలు ఏమి రాణిస్తాయిరా, పేరు తెచ్చుకోవాలంటే నగరానికి పోవాలి అన్నాడు. ఈ మాటలో గురి కుదిరి ముకుందుడు తండ్రి ఎంత వద్దంటున్నా వినిపించుకోకుండా నగరానికి బయలుదేరాడు. వాడు వెళ్ళే దారిలో పెద్ద అడవి ఉన్నది. ఆ దారిన ఒంటరిగా ప్రయాణం చేయటానికి చాలామంది భయపడతారు. కానీ అలా భయపడటం తన వంటి ధైర్యశాలికి అవమానం అనుకుని ముకుందుడు ఒంటరిగానే అడవి దారి పట్టాడు. సగం దారిలో ఒక దొంగ వాణ్ణి అటకాయించాడు. ముకుందుడు వాడితో తలపడి వాణ్ణి ఓడించాడు. దొంగ ఆశ్చర్యంగా, 10 ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నాను. నా పేరు వింటూనే మహావీరులు కూడా హడలిపోతారు. నీలాంటివాడు నాకెంతవరకు తగలలేదు అన్నాడు. తన చేతుల్లో ఓడినవాడు వీరేంద్రుడనే పేరు మోసిన గజదొంగ అని ముకుందుడు తెలుసుకుని తాను కూడా ఆశ్చర్యపడ్డాడు. ఏదో విధంగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాను. నాకు కూడా దొంగతనాలు నేర్పు, నీతో కలిసిపోతాను అన్నాడు ముకుందుడు వీరేంద్రుడితో. అందుకు దొంగ సంతోషంగా ఒప్పుకుని, అయితే మనం నగరానికి పోదాం, అక్కడ నీకు చోర రహస్యాలన్నీ నేర్పుతాను అన్నాడు ముకుందుడితో. ఇద్దరూ నగరం చేరారు. వీరేంద్రుడు దొంగతనం చేయటానికి ఒక ఇల్లు ఎన్నుకున్నాడు. రాత్రివేళ ఇద్దరూ ఆ ఇంటి ప్రహారీ గోడ దూకి ఆవరణలో ప్రవేశించారు. ఇంటి పెరటి వాకిలి తలుపులను బయట నుంచే లాఘవంగా తెరిచాడు వీరేంద్రుడు. వాడి ప్రతి చర్యను ముకుందుడు శ్రద్ధగా గమనిస్తున్నాడు. ఇద్దరు ఇనప్పెట్టె ఉన్న గదిలోకి వెళ్లారు. వీరేంద్రుడు ఒడుపుగా ఇనప్పెట్టి తెరిచి అందులో ఉండిన డబ్బు, నగలు మూటకట్టాడు. వాళ్ళు అక్కడ నుండి బయలుదేరబోతుండగా వీరేంద్రుడు గోడకు తగిలించి ఉన్న ఒక స్త్రీ పటాన్ని చూసి ఉలిక్కి పడ్డాడు. తరువాత వాడు పక్క గదిలోంచి తొంగి చూసి అక్కడ నిద్రపోతున్న మనుషులను చూస్తూనే తన మూటను అక్కడే వదిలేసి ముకుందుణ్ణి తీసుకుని ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు. ఇదేం దొంగతనం, కష్టపడి దొంగిలించినదంతా అక్కడే వదిలేశావు అన్నాడు ముకుందుడు చిరాకు పడుతూ. ఒకసారి నేను అడవిలో తీవ్రంగా గాయపడి స్పృహ లేకుండా పడిపోయి చావు బతుకుల మధ్య ఉంటే ఒక ఆవిడ బండిలో అటుగా వస్తూ నన్ను తన బండిలో ఎక్కించుకుని తన పుట్టింటికి తీసుకుపోయి నాకు చికిత్స చేయించి కాపాడింది. ఈ ఇల్లు ఆమె భర్తది. ప్రాణం కాపాడిన వారిది పూచిక పుల్ల కూడా ముట్టను అన్నది నా నియమం అన్నాడు దొంగ. వీరేంద్రుడు వంటి చాదస్తం మనిషి దగ్గర తాను నేర్చుకునేది ఏమీ లేదనిపించి ముకుందుడు అప్పటికప్పుడే వాణ్ణి వదిలేశాడు. నగరంలో ఎక్కడ బస చెయ్యాలా అని ఆలోచిస్తుండగా ముకుందుడికి తలవని తలంపుగా న్యాయాధికారి శరశ్చంద్రుడితో పరిచయం కలిగింది. న్యాయాధికారికి ఒంటరిగా భోంచెయ్యరాదన్న నియమం ఉండేది. ఆయన రోజు ఎవరో అతిథిని తనతో పాటు భోజనానికి కూర్చోపెట్టుకునేవాడు. ఒకనాడు ముకుందుడు అతనికి అతిథిగా దొరికాడు. ఆయన ముకుందుడి పరిస్థితి తెలుసుకుని, నువ్వు స్థిరపడే వరకు మా ఇంటనే ఉండు అన్నాడు. ఆ నగరంలో చక్రధరుడు అనే మహావీరుడు ఉన్నాడు. అతన్ని ఎదిరించి ఓడిస్తే తనకు కూడా మహావీరుడన్న ఖ్యాతి వస్తుందని ముకుందుడు ఆలోచించాడు. అయితే వాడు వెంటనే చక్రధరుణ్ణి ప్రతిఘటించకుండా అతని అలవాట్లు తెలుసుకున్నాడు. చక్రధరుడు ప్రతిరోజు సాయంత్రం తన తోటలో ఒంటరిగా విహరిస్తాడు. ఒకరోజు ముకుందుడు చక్రధరుడి తోటలోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న చక్రధరుణ్ణి అకస్మాత్తుగా కత్తిదూసి ఎదుర్కొన్నాడు. ఎవరు నువ్వు అని చక్రధరుడు ఆశ్చర్యంగా అడిగాడు.
నిన్ను జయించి నీకన్నా గొప్ప వీరుణ్ణి అనిపించుకుందామని వచ్చాను అన్నాడు ముకుందుడు. అలాంటప్పుడు ఇలా చాటుగా ఎందుకు వచ్చావు? 10 మంది ముందు ధైర్యంగా ఈ మాట అనవచ్చుగా అన్నాడు చక్రధరుడు. 10 మంది ముందు ఓడిపోవటం నాకిష్టం లేదు. ముందుగా నీ సామర్థ్యం తెలుసుకుందామని ఇలా వచ్చాను అన్నాడు ముకుందుడు. వెంటనే చక్రధరుడు వర నుంచి కత్తి దూసి ముకుందుణ్ణి ఎదుర్కొన్నాడు. క్షణాల మీద ముకుందుడు చక్రధరుణ్ణి నిరాయుధుణ్ణి చేశాడు. చక్రధరుడు ఆశ్చర్యపోతూ, నీది గురువు నేర్పిన విద్యలాగా తోచటం లేదు. నీకిది సహజంగా అబ్బినట్టున్నది. నువ్వు నాతో స్నేహంగా ఉంటే నీ దగ్గర కొన్ని మెళకువలు నేర్చుకుంటాను. ఏమంటావు అన్నాడు. అందువల్ల నాకేం లాభం అని ముకుందుడు అడిగాడు. నీకు రోజుకు 100 వరహాల జీతం ఇస్తాను అన్నాడు చక్రధరుడు. గొప్పవాడనిపించుకోవడానికి డబ్బు అన్నిటికీ మించిన సాధనం. అందుచేత ముకుందుడు చక్రధరుడు కింద పని చేయటానికి అంగీకరించాడు. 2 నెలల్లో చక్రధరుడు ముకుందుడిని మించాడు. ముకుందుడి ఉద్యోగం ఊడింది. అయితే వాడు అందుకు బాధపడలేదు. వాడి వద్ద 6,000 వరహాలు చేరాయి. ఆ డబ్బుతో వ్యాపారం చేసి కీర్తి గడించవచ్చు అనుకుని ముకుందుడు రత్నాల శెట్టి సలహా కోరాడు. రత్నాల శెట్టి గొప్ప వ్యాపారస్తుడిగా పేరు మోసినవాడు. అతని సలహాతో ముకుందుడు తాను కూడా వ్యాపారం చేసి ఏడాదిలో లక్షాధికారి అయిపోయాడు. నీకు వచ్చిన లాభంలో 10వ వంతు దాన ధర్మాల కింద ఖర్చు పెట్టు. అదే నీకు శ్రీరామరక్ష అని రత్నాల శెట్టి ముకుందుడికి సలహా ఇచ్చాడు. తాను లక్షాధికారి అయినా తనకు కీర్తి వచ్చినట్టు ముకుందుడికి అనిపించలేదు. వాడు రత్నాల శెట్టి సలహా పాటించలేదు. వాడు వ్యాపారం విడిచిపెట్టి ఖ్యాతి కోసం చిత్రలేఖనము, సంగీతము చేపట్టి చూశాడు. ఎందునా వాడికి కీర్తి రాలేదు. ఇలా ఉండగా ఒకనాడు ముకుందుడి తండ్రి నగరానికి వచ్చాడు. ఏమిటి నాన్న ఇలా వచ్చావు అని ముకుందుడు తండ్రిని అడిగాడు. ఈ ఏడు మన పొలంలో ఎకరానికి 3 పుట్లు పండించాను. అందుకోసం నేను ఎంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి. రాజుగారు నన్ను సన్మానించడానికి పిలిపించారు అన్నాడు ముకుందుడు తండ్రి. ముకుందుడు తన తండ్రికి రాజసభలో జరిగిన గౌరవం కళ్ళారా చూసి ఎంతో ఆనందించి తండ్రితో పాటు తాను కూడా తన గ్రామానికి తిరిగిపోయి వెనకటిలాగే మళ్ళీ పొలం పనులు చేసుకుంటూ కీర్తికాంక్షకు స్వస్తి చెప్పాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ముకుందుడు కీర్తికాంక్ష ఎందుకు పోయింది? తనకు కీర్తి తెచ్చుకునే సామర్థ్యం లేదని తోచటం వలన, లేక తండ్రిని చూడగానే అతనికి ఇంటి మీద గాలి మళ్ళిందా? అతను తాను చేసిన ప్రయత్నాలన్నిటిలోనూ తనదే పై చెయ్యని నిరూపించుకున్నాడు కదా. కీర్తి పట్ల నిరాశ ఎందుకు కలగాలి? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ముకుందుడు కీర్తి కొన్ని రంగాలలోనే సాధ్యమని పొరపాటు పడ్డాడు. దాదాపు ఏ రంగంలోనైనా కీర్తి తెచ్చుకునే సామర్థ్యాలు వాడికి ఉన్నాయి. కానీ నిజమైన కీర్తి తెచ్చుకుని నిలబెట్టుకునే సాధన, నియమబద్ధత వాడిలో లేవు. వ్యవసాయంలో తన తండ్రి దేశానికంతటకు అగ్రగణ్యుడిగా ఎప్పుడైతే పేరు తెచ్చుకున్నాడో అప్పుడే ముకుందుడు తన పొరపాటు తెలుసుకున్నాడు. కీర్తి కోసం ఇన్ని రంగాలు తడవవలసిన అవసరం లేదు. దీక్ష ఉంటే తన గ్రామం నుంచి కదలకుండానే ఏదో ఒక రంగంలో కృషి చేసి కీర్తిమంతుడు కావచ్చు. ఈ సంగతి గ్రహించిన ముకుందుడు తండ్రి వెంట ఇంటికి తిరిగి వెళ్ళాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.